ఈ స్విట్జర్లాండ్ అందాలను చూస్తుంటే మన హృదయం ప్రేమలో పడినట్టుగా అనిపిస్తోంది. ఇంటర్లాకెన్ పర్వతాలు ఆకాశాన్ని తాకుతుంటే, మధ్యలో పారే నదులు, వర్షపు జలపాతాలు కలిసి ఒక మౌన సంగీతం విన్నట్టుగా అనిపిస్తోంది. చిన్న చిన్న ఆకులు శరదృతువులో నలుపు మరియు నారింజల రంగులు వేసుకొని గాలిలో తేలుతూ రాలిపోతుంటే మనసు ఆ రంగులపై ప్రేమలో పడుతుంది. ప్రతి చెట్టు ఒక చిత్రకారుల్లాగా కనిపిస్తుంది, ప్రకృతికి రంగులద్దేలాగా. గ్రిండెవాల్డ్ కొండలు మనల్ని పిలుస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ రా, నా అందాలను చూడు అని. అప్పుడు గుండె లోతుల్లో నుండి ఒక గొంతు వినిపిస్తుంది. రా 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 రమ్మని పిలిచిన కోన పిలుపు వినిపించగానే అని సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు గీతంలో వర్ణించినట్లుగా. ఆ పిలుపు మన హృదయాన్ని తాకుతుంది. మనస్సు ఆ ప్రకృతి ఆలింగనంలో తేలిపోతుంది. మబ్బుల్లో తాకుతూ నిలిచిన శిఖరాలు మనలో శాంతిని నిలుపుతుంటాయి. మనం నవ్వితే ప్రకృతి కూడా నవ్వినట్టే అనిపిస్తుంది. పైన వెలిగే తారల్ని చూస్తూ, కింద పారే నీటిని వింటూ మనస్సు అంతా అందంలో కరిగిపోతుంది. ప్రకృతి అంటే కేవలం చూడటమే కాదు, ప్రేమించదగినదని అర్థమవుతుంది. ఈ నదులు, కొండలు మన హృదయాన్ని తాకుతాయి, ప్రేమలా, తేలికగా, మృదువుగా. ఇలాంటి ప్రదేశాలు కళ్ళ కోసం కాదు, మనసు కోసం.